హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 1లో 13th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్ 2x² - 5x + 1 = 0 అండ్ x² + 5x + 2 = 0 ఆర్ అన్నారు. అంటే ఈ టూ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ ఒక రిలేషన్ కనుక్కోవాలి మనం. వాళ్ళు 4 ఆప్షన్స్ ఇచ్చారు, చూద్దాం. ఫస్ట్ రెసిప్రోకల్ అండ్ ద సేమ్ సైన్, అంటే రూట్స్ ఒకదానికొకటి రెసిప్రోకల్ ఉండే సేమ్ సైన్ ఉంటుంది. అది కాక సెకండ్ ఆప్షన్ ఏంది, రెసిప్రోకల్ అండ్ ఆపోజిట్ సైన్. థర్డ్ ఆప్షన్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఫోర్త్ది ఇమాజినరీ. దీన్ని 2 మెథడ్స్లో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ సింపుల్గా రూట్స్ కనుక్కున్నాం రెండింటికి. x = -b + -√b² - 4ac/2a ఈ ఫార్ములా వేసి రూట్స్ కనుక్కుందాం. x = -b అంటే -5 + -√5² - 4 × 8 చేసి డివైడ్ బై 2 × 2 4 చేస్తే 5 + -17 / 4. ఫస్ట్ దాని యొక్క రూటు ఇది వచ్చింది. సెకండ్ దానికి చూద్దాం. x² + 5x + 2 = 0కి రూట్స్ కనుక్కుంటే x = -5 + -√5² - 4 × 1 × 2 / 2 × 1. ఇప్పుడు దీనికి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. -5 ఇక్కడ ఆపోజిట్ సైన్స్ పెట్టుకుంటే ప్లస్ మైనస్ కదా, -+√17 డివైడ్ బై సేమ్ కింద ఏం చేసినామో పైన అదే వేద్దాం. రెండు క్యాన్సిల్ చేసినా కానీ మనకి ఏం వాల్యూ ఏం డిస్టర్బ్ కాదు అక్కడ. సో ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఇది ఏ ఫామ్లో ఉంది, a + b × a - b అనే ఫామ్లో ఉంది. పైన చూసుకుంటే ఫస్ట్ ప్లస్ ఇంటూ మైనస్, ఒకవేళ మళ్ళీ కింద చూసుకున్నా కూడా మైనస్ ఇంటూ ప్లస్. సో ఆ విధంగా చూసుకున్నాం. లాస్ట్కి ఫైనల్కి a² - b² అనే ఫామ్లో ఉంటుంది. మైనస్ ఇంటూ ప్లస్ అన్న, ప్లస్ ఇంటూ మైనస్ అన్న మైనస్ కదా. డివైడెడ్ బై 2 దీన్ని చేస్తాం. ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం. దీంట్లో మైనస్ కామన్ తీస్తే ప్లస్ పైకి పోతుంది, మైనస్ కిందికి వస్తుంది, నార్మల్గా అయిపోతుంది. ఇప్పుడు 5² 25 - 17 డివైడెడ్ బై -2 × 5 + -√17. 25లో 17 పోతే 8, 4తో పోతుంది. x = -4 డివైడెడ్ బై 5 + -√17. ఇక్కడ మనకి ఏముంది, x = 5 + -√17/4. ఇక్కడ చూస్తే x = -4 డివైడెడ్ బై 5 + -√17. ఇక్కడ రూట్ అనేది మనకి దీనికి రెసిప్రోకల్ అయింది. అది కాక సైన్ అనేది చేంజ్ అయింది. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్, అంటే రెసిప్రోకల్ ఆపోజిట్ సైన్. దీని సెకండ్ మెథడ్లో ఎట్లా చేయొచ్చు అంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు. ఫస్ట్ ఈక్వేషన్లో సేమ్ సైన్ అన్నారు, రెసిప్రోకల్ అన్నారు. అంటే ఓ దాంట్లో x అంటే రెండో ఈక్వేషన్లో 1/x సబ్స్టిట్యూట్ చేసినామనుకో మనకి ఫస్ట్ ఈక్వేషన్ రాళ్ళ. అట్లా 1/x సబ్స్టిట్యూట్ చేస్తే అది ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. మనకి ఆన్సర్ అట్లా తెలిసింది కాబట్టి డైరెక్ట్ సెకండ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. రెసిప్రోకల్ అని ఆపోజిట్ సైన్ చేద్దాం. x రీప్లేస్ యాజ్ -1/x ఆపోజిట్ సైన్, దాని యొక్క రెసిప్రోకల్. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినామనుకో 2 × 1/x² - 5 × -1/x + 1 = 0. ఇంకా దీనంతా చేసుకుంటూ పోతే మనకి సెకండ్ ఈక్వేషన్ వస్తుంది, ఈక్వేషన్ 2. సో the roots of the two equations are reciprocal and of opposite signs. Therefore option 2 is correct.